పోస్టులో ఇక్కడ టీచర్గా జాయిన్ అయ్యాడు. అంటే మనం ఒక విధంగా ఫీల్ అయ్యేవాడిని, ఒక విధంగా సంతోషించేవాడిని. ఎలాగా నా స్టూడెంట్ నా దగ్గర టీచర్గా జాయిన్ అయ్యాడని ఒకటి. అలాగే ఇప్పుడు మనకి 1991 బ్యాచ్ ఉంది. గోండు శంకరు మన శిష్యుడే, ఈరోజు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాడు. ఇంకొక ఎవరో వాళ్ళ బ్యాచ్ ఇంకో బ్యాచ్ తెలియదు కానీ సిఐగా వర్క్ చేస్తాను వైజాగ్. అలాగా ఈ గురువు నాకు మాత్రం ఈ సింగపూరం నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం 2 రోజులు ఏడ్చుకున్నాను. పార్టీ అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇక్కడ రాజులాగా బతికినోడిని అక్కడ సైనికుడిని అయిపోయాను. మరి 27 సంవత్సరాలు ఇక్కడ నేను పనిచేశానంటే ఇక్కడ ఉండేటటువంటి అందరూ కూడా అంటే అందరు టీచర్స్ కన్నా నాది ఎక్కువ కాలం ఇక్కడ. కాబట్టి మా లోకల్లో అందరి దగ్గర తర్వాత ఒక 6 సంవత్సరాలు ఇక్కడ MDM కూడా నేను మెయింటైన్ చేశాను 2009 నుంచి 2017 వరకు. అప్పట్లో పాత విధానం అంతా మార్చి పిల్లలకు ఏది కావాలో అది మెనూ ప్రకారం పెట్టవలసిందే. వాళ్ళు మాత్రానికి గట్రా ఏడు కుదరం. ఎందుకంటే ఆ విధంగా మరి బహుశా మీ పిల్లలు ఎవరో ఒకరు నేను MDM మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు. మరి అలాగే మన నరసింహరావు మేస్టారు ఇక్కడ పనిచేశారు కానీ పాపం ఆయన ఆరోగ్యం బాగోలేక రాలేదు. ఇంకొక ఆయన డిఎస్ ఇస్తారని ఒక ఆయన చేశారు, ఆయన చనిపోయారు. అయితే ఇందులో 2 ముక్కలు. ఎంత అయినా సరే ఒక ప్రధాన అయినా లేదా జిల్లా కలెక్టర్ అయినా గురువు దగ్గర గురువు చేతే ఫస్ట్ తల్లి తండ్రి చేత ఒరే అని పిలిపించుకుంటారు. తర్వాత అప్పచెల్లెలు అందములు గురువు. కాబట్టి ఆ పిలవడం అనేటటువంటిది ఈ 4 వ్యక్తులకు మాత్రమే సంబంధిస్తుంది. అయితే మరి నేను నిజంగా ఇక్కడ జాయిన్ అవ్వడం నా తాలూకు అదృష్టం, నిజంగా అదృష్టం. నాకు ఈ 27 సంవత్సరాల వేసవి సెలవుల్లోనైతే ఈ కొబ్బరికాయలు ఎవరు తీసేస్తారా ఏటా అని చెప్పేసి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు వచ్చి ఈ వొకేషనల్ రూమ్లో పడుకొని క్యారేజ్ పడుకొని మళ్ళీ సాయంత్రం వెళ్ళేవాడు. దీని మీద వచ్చిన ఆదాయం కొంతలో కొంత బ్రహ్మాండంగా మన స్కూల్కి డెవలప్మెంట్ పెట్టుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరికీ అలాగే మా విద్యార్థులకి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.